Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మన దగ్గర దొరికే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. అండ్ బిఫోర్ మెషన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సమ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కలవచ్చు ఆఫీస్కి వచ్చి. అండ్ నెక్స్ట్ మెషిన్ చాలామందికి డౌట్స్ ఉంది, అంటే మేము ఆపరేట్ చేస్తామా లేదా, ఇది ఏమైనా హార్డ్గా ఉంటుందా, సో అలాంటి డౌట్స్ కూడా చాలామందికి చాలా ఉన్నాయి. ఒక్కసారి నేను దీని ఆపరేటింగ్ కూడా చూపిస్తాను ఎంత ఈజీగా ఉంటుంది అనేది. సో మ్యాక్సిమం ఎంత ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి దాహు కంప్యూటర్. మనకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాటిలో అన్నింటిలో ఇదే వస్తుంది మనకు. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇండియాలో మనకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా ఎలక్ట్రానిక్లో మనకి ఇక్కడ సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి. సో ఈ డిస్ప్లేలో ఏదైతే మీకు ప్యాలెట్స్ కనిపిస్తుందో ప్యాలెట్, ఇందులో ఉన్న ఆప్షన్స్ మాత్రమే మనం యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చూద్దాం మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఒక డిజైన్ ఎలా మనం కాపీ చేసుకోవాలి, ఎలా దాన్ని మార్కింగ్ సెట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఒకటి ఇది బీడ్స్ డిజైన్, సో ఇది సెలెక్ట్ చేసాం మనము. సో దీనికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో మనకు అది ఎక్కడ కావాలో అక్కడ పాయింట్ పెట్టేసుకొని ఏరియా చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది ఏరియా చెక్ చేసుకోవడం, మనకు ఎంత డిజైన్ వస్తుంది అనేది చూపిస్తుంది. సో డిజైన్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ మనం చేయాల్సింది ఏంటంటే నీడిల్ నెంబర్ 12 సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి స్టార్ట్ చేయడం. చూస్తున్నారు కదా, మనకు బీడ్స్ మిస్ అవ్వట్లేదు. అండ్ థ్రెడ్ తెగిపోతే కనుక మనకు బీడ్స్ మిస్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనం థ్రెడ్ ఎక్కించుకొని సేమ్ మెషిన్ ఎలా అయితే మనం స్టిచెస్ రివర్స్ వస్తామో అలా వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. డిజైన్ అన్నది పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంటే బీడ్స్ డివైస్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా బీడ్స్ తీసేసుకుంటుంది, డిజైన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. చాలా నీట్గా అంటే నీట్గా టోటల్ డిజైన్ అయ్యే వరకు మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బీడ్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సేమ్ ఇది మనకు మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది బీడ్స్. ఓన్లీ మనం నెక్ కనుక బ్లౌజ్లో తీసుకుంటే మనకు ఎక్కడైతే హ్యాండ్ నెక్ లైన్ ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మాత్రం కూడా మనము దీన్ని యూస్ చేయొచ్చు. నేను అలా ఒక డిజైన్ ఆల్రెడీ ట్రయల్ కూడా చేసి డిజైన్ కూడా వేశాను, బాగా వచ్చింది. అండ్ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డివైస్ తీసుకొని వాళ్ళకి ఎక్కడైతే కావాలో అక్కడ ఈ బీడ్స్ అనేది పంచింగ్ చేసుకొని ఓన్గా కూడా చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం ఉండదు, మేము డిజైన్ పంచింగ్ చేసుకోలేము, మాకు టైం కుదరదు అన్న వాళ్ళకి ఏ డిజైన్కి ఎక్కడ బీడ్స్ ఉండాలో గైడ్ చేస్తే డిజైనర్స్కి చెప్పి అది కూడా మనము చేపిస్తాము. సో కస్టమర్స్ ఎవరైనా బీడ్స్ డివైస్ కానీ కోడింగ్ డివైస్ కానీ యూస్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. చూస్తున్నారు కదా, ఎక్కడైతే మనకు బీడ్స్ అయితే డ్యామేజ్ అవ్వట్లేదు, కంటిన్యూగా అనేది స్టిచ్చింగ్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంది. మనకి ఇక్కడ టోటల్ డిజైన్ ఎంత టైమింగ్లో అయ్యేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఆ డిజైన్ వచ్చేసి ఓన్లీ 2 minutes టైమ్, 2 to 3 minutesలో టోటల్ డిజైన్ అనేది మనకు ఫినిష్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ ఫ్లవర్స్ కూడా మనం రెడీమేడ్ టాప్స్కి వాటికి కూడా సింపుల్ డిజైన్స్ అండ్ రెడీమేడ్ ప్లెయిన్ టాప్స్కి కానీ వాటికి కూడా మనము ఇలా చేయొచ్చు. ఫ్లవర్స్ కానీ ఏదైనా బర్డ్స్ కానీ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. సో అదైతే రన్ అవుతుంది. నేను ఇందాక డిజైన్ ఒకటి పంచింగ్ చేశానని చెప్పాను కదా, ఆ డిజైన్ వచ్చేసి ఇది. సో నేను ఈ డిజైన్లోన
ఈ డిజైన్లో నాకు ఓన్లీ నెక్ లైన్కి నేను బీడ్స్ ఇచ్చుకున్నాను. అండ్ ఇది బ్లౌజ్ డిజైన్. సో ఇక్కడంతా నేను బీడ్స్ పంచింగ్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఈ ఏరియా అంతా బీడ్స్ కావాలి అనేసి ఇక్కడంతా బీడ్స్ ఇచ్చాను, ఇక్కడ కార్డింగ్ ఇచ్చాను. సో వీటిలో కుందన్ పెట్టేస్తే మనకు సేమ్ మగ్గం వర్క్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్ లైన్ ఇలా పైపింగ్ అంతా కూడా బీడ్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా బీడ్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇది వర్క్ కంప్లీట్ అయింది. సో మనకి ఎక్కడైతే ఒక్క బీట్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు, బీట్ పగిలిపోలేదు, థ్రెడ్ కూడా తెగిపోలేదు. కంటిన్యూగా ఇది అనేది ఓన్లీ 2 minutesలో మనకి వర్క్ అయిపోయింది. సో ఇది కూడా చూసారు కదా, నేను ఇది న్యూగా పంచింగ్ చేశాను. మనకు ఏ ఏరియాలో అయితే బీడ్స్ కావాలో ఆ ఏరియాలో బీడ్స్ అనేది పంచింగ్ చేసుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు ఇలా. సో ఓన్లీ నెక్ లైన్స్కి కావాలి అంటే నెక్ లైన్కి కూడా మనం ఇలా పంచింగ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ జరి ఇచ్చినందుకు మీకు బీడ్స్ సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటాను. సో గోల్డ్ కలర్ ఇది ఎంత చాలా నీట్గా ఉంది అసలు. నెక్ లైన్స్కి ఇలా మనం ఇటు కూడా ఇచ్చేసుకొని కోడింగ్ అటు ఇటు కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇంకా డిజైన్స్ చేస్తాను వీటివి అండ్ ఆ డెమోస్ కూడా పెడతాను బీడ్స్ డిజైన్వి. చూసారు కదా మన ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో బీడ్స్ డివైస్ యూస్ చేస్తూ మనం ఈ డిజైన్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అనేది వేసామో చాలామంది అడుగుతున్నారు. బీడ్స్ డివైజెస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట కదా మేడం, మనం యూస్ చేయొచ్చా చేయలేదా అనేసి. సో అందుకే నేను లైవ్లో చూపించాను మీకు ఇది వీడియో. ఎక్కడ కానీ థ్రెడ్ కట్ అవ్వడం కానీ బీడ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ కాలేదు. సో డిజైన్ అనేది పర్ఫెక్ట్గా పంచింగ్ చేసి చాలా నీట్గా బ్రేక్ అవ్వకుండా అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ కూడా. సో అది మెయిన్ మనం చూసుకున్నామంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.